హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. అందరికీ పోలి పాడ్యమి శుభాకాంక్షలు. ఈరోజే శుక్రవారం పూట మనమైతే పోలి దీపాలను అయితే ఇలా నీళ్ళల్లో అయితే వదిలాము. ఇంకా ఇక్కడైతే నదులు అవి ఉండవు కాబట్టి నేను ఇంటి దగ్గరే ఇలా దీపాలు అయితే వదిలాము. అంటే నా దగ్గర తులసి చెట్టు కూడా లేదు మా దగ్గర, అందుకని నేను ఇంకా ఇంటి బయటే ఇలా పద్మ ముగ్గు వేసుకొని అయితే నేను చేశాను. అసలు పోలి పాడ్యమి అనేది ఎందుకు చేసుకుంటారు, అసలు పోలి అనేది ఎవరు అనేది నేను ఇప్పుడు చెప్తాను. దీనికైతే ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఒక ఊరిలో ఒక రజకశ్రీ అని చెప్పేసి ఒక ఆమె ఉండేది. ఆమెకి 5 కోడళ్ళు. 5 కోడళ్ళు లాస్ట్ కోడలే ఈ పోలెమ్మ అనేది పేరు. అయితే ఆమె ఏంటంటే చాలా భక్తిగా ఉండేది, పూజలు కూడా బాగా చేసేది. అయితే ఆ అత్తగారికి ఏంటంటే ఈమె ఎక్కువ పూజలు చేస్తుంది అనేది ఆమెకి నచ్చలేదు. ఆ అత్తగారు ఏంటంటే నేనే ఎక్కువ భక్తితో పూజలు చేస్తాను, నాకన్నా ఎవరు భక్తి లేదు అని చెప్పి గర్వంగా ఉండేదంట. అయితే ఈ లాస్ట్ కోడలు ఎక్కువ భక్తి ఉంది కాబట్టి ఈమెకి ఎక్కువ భక్తి ఎక్కడొస్తుందో అని చెప్పేసి ఈ కార్తీక మాసంలో ఏం చేసేది, మిగతా కోడల్ని తీసుకొని నది స్నానానికి వెళ్ళేది, కానీ ఈ లాస్ట్ కోడల్ని మాత్రం అంటే ఈ పోలెమ్మని మాత్రం పనులు చెప్పేసి వెళ్ళిపోయేదంట. ఈ పోలెమ్మ ఏం చేసేది కానీ బాధపడకుండా వాళ్ళ ఇంటి దగ్గరే బావి ఉంటే అక్కడే చక్కగా స్నానం చేసేసి పక్కనే పత్తి చెట్టు ఉంటే దాని దగ్గర దూది తీసుకొని మనం మజ్జిగ చేస్తాం కదా, ఆ వెన్న వచ్చిన దానితో దీపం అనేది వెలిగించి నమస్కారం చేసుకునేదంట. ఈ నెల రోజులు అనేది ఆమె వాళ్ళ అత్తగారికి తెలియకుండా చేసిందంట. ఇంకా లాస్ట్ రోజు అయితే పోయి ఈ దీపం లాస్ట్ అమావాస్య రోజు పంపించాలి అన్నప్పుడు ఈమె ఎట్లా అయినా ఈమెతో అసలు పూజ చేయనీయకూడదు అని చెప్పేసి ఇంకా ఎక్కువ పనులు చెప్పేసి అత్తగారు వెళ్ళిపోయారంట. ఈమెం చేసింది, అంత చెప్పినా కానీ ఏం బాధపడకుండా సేమ్ రోజు ఎలా చేసిందో అలానే చక్కగా పత్తితో దూది తెచ్చుకొని అక్కడున్న వెన్నతోనేమో దీపం అయితే వెలిగించిందంట. అయితే దీనికి ఆమె భక్తికి తను చేసిన భక్తికి అయితే దేవుడు మెచ్చుకొని పుష్పక విమానం అనేది పంపించారంట. అంతలోకి అత్తయ్య కోడళ్ళు అని చెప్పేసి వచ్చేస్తారంట. ఇదేంటి ఈమైతే నేను వెళ్ళి నది స్నానాలు చేశాను, అన్ని స్నానాలు చేశాను, కానీ మీ ఇంటి దగ్గర ఉండి పెడితేనే ఎందుకు పుష్పక విమానం వచ్చి తీసుకెళ్తుంది, నేను కూడా వస్తాను అని చెప్పి ఆ విమానంని పట్టుకొని వేలాడుతూ ఉంటారంట. కానీ మాత్రం వాళ్ళ పైనుంచి కిందకి పడిపోతారు. ఇక్కడ నీతి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను, మనం పూజ ఎలా చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఎంత భక్తితో చేసామన్నదే ఇంపార్టెంట్. ఎక్కువ పూలు పెట్టాలి లేకపోతే ఫ్రూట్స్ లేకపోతే ఇవన్నీ కాదు, నువ్వు అసలు ఏం చేసినా చేయకపోయినా కానీ భక్తి ఉండి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. మనకి ఎగ్జాంపుల్ ఈ పోలెమ్మే. అయితే ఆమెకి ఏం లేదు, జస్ట్ ఆమెకున్న చిన్న ఒక పత్తి తీసుకొని దానిని ఇంట్లో ఉన్న దాంతోనే ఆమె దీపం పెట్టి నమస్కారం చేసుకునేది. అంటే అక్కడ ఆమెకి భక్తికి మెచ్చారు, అంతేగాని ఇంత ఎక్కువ చేసినంత మాత్రాన మనకి ఎక్కువ భక్తి ఉంది అట్లా అనేం కాదు. నువ్వేం చేసినా కానీ భక్తితో చేయాలన్నదే ఇంపార్టెంట్. సో ఏం చేస్తామంటే మనకి లాస్ట్ రోజున ఈ పోలి పాడ్యమి ఎందుకు జరుపుకుంటామంటే ఆమెను మనం గుర్తు చేసుకుంటూ ఇలా జరిగింది అని చెప్పి మనం గుర్తు చేసుకుంటూ ఈ కథ చెప్పుకుంటూ మనమైతే లాస్ట్ రోజు పోలి పాడ్యమి దీపాలు అని చెప్పేసి వదులుకుంటాము. స్టోరీ అయితే ఇది. నేనైతే మార్నింగ్ 2:30కి లేచాను. 2:30కి లేచేసి మొత్తం క్లీన్ చేసి మొత్తం ఫ్రెష్ అయిన తర్వాత నేనైతే మ్యాక్సిమం లాస్ట్ రోజు ఏంటంటే మనం పొంగల్ చేసుకుంటాము. కొంచెం పొంగల్ చేసుకొని వడపప్పు పానకం చల్లిమిడి అయితే చేశాను. కొంచెం తాంబూలం కూడా పెట్టుకున్న తర్వాత బయట పోలిపాడ్యమి దీపాలు వెలిగించిన తర్వాత ఇంట్లో కూడా దీపారాజన చేసేసుకొని మేమైతే టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా దీపారాజన చేసేసిన తర్వాత దేవుణ్ణి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. ఇంకా శివాలయంలో కూడా ఏంటంటే ఇక్కడ దీపాలు అనేది వదులుతున్నారు, అంటే ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి దానిలో చూడండి. ఇంకా ఇంటి దగ్గర వదలని వాళ్ళు ఇక్కడ వదులుతారంట చాలా మంది. అయితే అసలు నాకైతే 1 మంత్ అప్పుడే అయిపోయిందా అన్నట్లుంది. ఇంకా కార్తీక మాసం 1 మంత్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనమాట చక్కగా మార్నింగే లేచి పూజ చేసుకుంటాం. ఇది ఒక పీస్ఫుల్గా చక్కగా బ్లెస్సింగ్గా అనిపించింది. శివయ్య బ్లెస్సింగ్స్ అయితే అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.